గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు హాస్పిటల్ ఎగబడి వైద్యం చేసి నువ్వు వచ్చాక ఆరోగ్యశ్రీ అంటేనే హాస్పిటల్ సైతం రోగులను చీప్ గా చూసే పరిస్థితికి తీసుకొచ్చావు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతానన్నావు. 5 ఏళ్లలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కట్టలేదు కానీ సూది దూది జ్వరం పిల్లలకు కూడా గతి లేని పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ పెట్టావు. ఇక నీ పార్టీ ఎమ్మెల్యే బామర్దినే ఆరోగ్యశ్రీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పెట్టుకుని హాస్పిటల్ వచ్చే బిల్లుల్లో సైతం నువ్వు కమిషన్లు కొట్టేస్తున్న మాట వాస్తవం కాదా? చికిత్సా ప్యాకేజీ ధరలో ఎక్కువగా ఉండడం వల్ల రోగులకు మెరుగైన వైద్యం అందట్లేదన్న విషయం నీకు తెలీదా? అసలు మనకు ఏ రోగం వచ్చిందోనని నిర్ధారించడానికి చేసే టెస్టుల పేరుతో నిరుపేదల్ని దోచుకుంటున్న వైనం నీకు కనపడలేదా? ఏకంగా 1200 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టావు. రేపు ఎవరొచ్చి తీరుస్తారు? అసలు నీ కుటుంబ సభ్యులు, మంత్రులు, పార్టీ నేతలే మెరుగైన వైద్యం కోసం వేరే రాష్ట్రాలకు పరుగులు తీయడం దేనికి సంకేతం? ఇక్కడ నా బాధంతా నువ్వేదో చేయలేదని కాదు, నువ్వేదో 99% హామీలను పూర్తి చేసినట్టుగా ప్రజలను నమ్మిస్తున్నావు చూడు, అది తప్పు.